ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నల్గొండ జిల్లా చండూరులో బీజేపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన. 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్. చిత్తూరు జిల్లాలో వాయల్పాడు పీలేరు సీఏల ఆధ్వర్యంలో కూంబింగ్. వాహనంతో సహా ₹1 కోటి విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం. మెదక్ జిల్లా యశ్వంతరావుపేట శివార్లో దారుణం. కారు డిక్కిలో గుర్తు తెలియని మృతదేహం, కారుకు నిప్పు పెట్టిన దుండగులు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం 3వ విడత నిధులను విడుదల చేసిన జగన్. అనంతపురం జిల్లా అధికారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్. ఇక డీటెయిల్ చూస్తే, బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా చండూరులో బీజేవైఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని బీజేవైఎం నాయకులు షూ పాలిష్ చేసి టీ స్టాల్ వద్ద టీ అమ్మి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు అన్నపతి యాదగిరి, బీజేవైఎం స్టడీ సర్కిల్ రాష్ట్ర కన్వీనర్ బోతరాజు శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈరోజు నిరుద్యోగులను గాలికి వదిలేశారన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ప్రకటించాలని, నిరుద్యోగులకు భృతి వెంటనే ఇవ్వాలని, రానున్న రోజుల్లో జరగబోయే పరిణామాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, సతీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట శివార్లో దారుణం జరిగింది. కారు డిక్కీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు కారుకు నిప్పటించి పరారయ్యారు. కారుతో సహా మృతదేహం మంటల్లో చిక్కుకుంది. దీంతో వెంటనే అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఊటావుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మంటలను అదుపు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం దుండగులు రెచ్చిపోయారు. ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచార్య ఆధ్వర్యంలో వాయల్పాడు సీఐ నాగార్జున రెడ్డి, పీలేరు సీఐ సాదిక్ అలీ తమ సిబ్బందితో కలిసి నూతన కాలువ అటవీ ప్రాంతాలలో తనిఖీలు చేశారు. ఐచర్ వాహనం ఆపకుండా ప్రయత్నించగా వాహనాన్ని వెంబడించి వాహనంతో సహా 23 మంది ఎర్ర కూలీలను, క్లీనర్లను, మేస్త్రిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. టమాటా ట్రేల మధ్యలో ఉన్న 41 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కూలీలను రిమాండ్ తరలిస్తున్నట్టు తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ సెంథిల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మదనపల్లి సబ్ డివిజన్ రవిమారావాచార్య ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా టీం అందరం కూడా రహస్యమైనటువంటి సమాచారం మేరకు కేవీపల్లి మండలము నూతన కాలువ అటవీ ప్రాంతంలో ఇక్కడ రీసెంట్లీ సరఫరా ఉందన్న సమాచారంతో మేము వెళ్ళి ఈరోజు అందరం కూడా ఆ ఏరియా చెక్ చేస్తుండగా ఈ మీకు చూపించినట్టు ఇప్పుడు ఈచర్ వెహికల్లో దాదాపు 23 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 41 ఎర్రచందనం దుంగలు సీజ్ చేయడం జరిగింది. తదుపరి ఈ విచారణలో భాగంగా ఇంకా 10 మంది ఈ కేసులో ఉన్నట్లు సమాచారము. మిగతా వారి గురించి గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది. మిగతా వారికి కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని తెలియదు. సార్ మొత్తం వాల్యూ 60 lakhs వరకు ఉంటుంది. వాహనంతో సహా సార్ టోటల్ అమౌంట్ చెప్పండి సార్. వెహికల్ 60 lakhs. ఇక వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం 3వ విడత విడుదల చేసిన సందర్భంగా అనంతపురం జిల్లా అధికారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ నేత కార్మికులకు పడుతున్న ఇబ్బందులను తాను పాదయాత్రలో కల్లారా చూశారని ఆయన గుర్తు చేసుకున్నారు. 600 కోట్లు నేరుగా నేతన్నలకు సాయం అందించామని ఆయన తెలిపారు. అర్హులందరికీ లబ్ధి చేకూరుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ పాల్గొన్నారు.
తప్పనిసరిగా మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ కూడా మేము పికప్ చేయాలని అనుకుంటూ పికప్ చేయాలనేది దాదాపుగా 80,000 మంది చేనేత కుటుంబాలకు ఉన్న ఈ కార్యక్రమానికి ఆ మగ్గం మీదనే బ్రతుకుతా ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి అక్షరాల సంవత్సరానికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం ఏదైతే చేస్తామని చెప్పి మాటిచ్చామో ఆ మాటలు నిలబెట్టుకుంటూ 3 ఏళ్ల ఈ పాలన కూడా పూర్తి కాకమునిపే కేవలం 2 సంవత్సరాల 2 నెలల్లోనే వరుసగా 3వ విడత నేతన్న నేస్తం డబ్బును ఈరోజు విడుదల చేస్తాము. మన నేతలను ఇచ్చే ఈ సొమ్ముతో మార్కెట్లో నిలదొక్కునేందుకు ఈ డబ్బు ఉపయోగపడాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందుల కన్నా కూడా చేనేతలకు బ్రతకడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ డబ్బులు ఇంకా అవసరం ఎక్కువ ఉంది అని చెప్పి భావించి ఆ ఇళ్లకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం మూడోసారి వరుసగా ఈ 80,000 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 24,000 రూపాయలు చొప్పున అక్షరాల 192 కోట్ల రూపాయలకు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుంది. ఇలా ఏటా దాదాపుగా 200 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఏటా 200 కోట్ల రూపాయలు అనుకున్నా కూడా 5 సంవత్సరాల కాలంలో 1,000 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారానే, ఈ నేతన్న నేస్తామని ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారానే నేరుగా ప్రతి చేనేత కుటుంబానికి తోడుగా ఉంటూ నేరుగా అక్క చెల్లెమ్మలు నేరుగా ఆ అన్నదమ్ముల కుటుంబాలకి నేరుగా ఆ డబ్బు పోయేట్టుగా బటన్ నొక్కిన వెంటనే. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి జూపల్లి జన్మదినం సందర్భంగా కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఖాదర్ భాషా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం విశ్వశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తులు పనులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జ్యోతి శేఖర్, రమ్య నాగరాజ్, శిరీష కిరణ్ యాదవ్, రహీం, నయీం తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంబర్పేట డివిజన్ పటేల్ నగర్లో వ్యాక్సినేషన్ మొబైల్ సెంటర్ను కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్ ప్రజల క్షేమం కోసం ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా అంబర్పేట డివిజన్లో వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నమస్కారము. ఇవాళ అంబర్పేట డివిజన్లో మన అంబర్పేట డివిజన్లో ఓల్డ్ పటేల్ నగర్లో కోవిషీల్డ్ ఫస్ట్ డోసు ప్లస్ సెకండ్ డోస్ స్టార్ట్ చేశారు. సెకండ్ డోస్ ఆల్రెడీ ఎంజీఎస్ గ్రౌండ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ కోవాక్సిన్ సెకండ్ డోస్ అక్కడ ఇస్తున్నారు. కోవిషీల్డ్ వచ్చేసి మనకు ఫస్ట్ డోస్ సెకండ్ డోసు మన ఓల్డ్ పటేల్ నగర్లో ఇవాళ మొదలు స్టార్ట్ చేశారు. ఇది కంటిన్యూస్గా మనకు అన్ని ఏరియాలలో ఉంటుంది. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నది. అందరికీ కూడా వ్యాక్సిన్ అందుబాటులో వస్తున్నది. అందరికీ ఇస్తారు. కాబట్టి ప్రజలు కూడా ఎవరు ఆందోళన చెందదు. తప్పకుండా మాస్కులు ధరించండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, పరిశుభ్రాలన్నీ క్లీన్గా పెట్టుకోండి. ఎందుకంటే డెంగ్యూ కూడా ఇప్పుడు విజృంభిస్తున్నది. కాబట్టి వైరల్ ఫీవర్స్ అన్ని విజృంభిస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మాస్కులు పెట్టుకోండి, ప్లస్ డిస్టెన్స్ పాటించాలని అంబర్పేట ప్రజలందరూ కోరడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని, యువతకు ఎలాంటి ఉపాధి లేకపోవడంతో షూలు పాలిష్ చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని బీజేవీఎం నాయకుడు, మెదక్ జిల్లా బీజేవీఎం ఇన్ఛార్జ్ నాయినేని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేపీహెచ్బీ జేఎన్టీయూ మెయిన్ సెంటర్లో బూట్ పాలిష్ చేస్తూ నిరసన తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా తెలంగాణలో నిరుద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పవన్ హెచ్చరించారు.
రెవరెండ్ డాక్టర్ పాస్టర్ ఐజాక్ ఆధ్వర్యంలో వరంగల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దళిత క్రైస్తవులు, కన్వర్టెడ్ క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించిన విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దళిత క్రిస్టియన్లు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. సదానందం, రమేష్, చంద్రమౌళి, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 10వ తారీఖు ఒక బ్లాక్ డేగా, జాతీయ నిరసన దినోత్సవంగా మనం ఎందుకు ఉంటున్నామంటే క్రైస్తవత్వాన్ని స్వీకరించినటువంటి దళితులు వారి యొక్క దళిత హక్కులను కోల్పోవడమే చాలా చాలా అన్యాయం. సిక్కు మతాన్ని, బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని స్వీకరించినటువంటి దళితులు వారి యొక్క దళిత హక్కుల్ని ఎంజాయ్ చేస్తూ సమాజంలో ముందుకు వెళ్తుండగా కేవలము క్రైస్తవ విశ్వాసాన్ని మరియు ముస్లిం మతమును స్వీకరించినటువంటి దళితులు వారి యొక్క దళిత హక్కుల్ని కోల్పోవడం అనేది చాలా అన్యాయమని భావిస్తూ మేము దీనిని గద్దిస్తూ ఉన్నాము. క్రైస్తవత్వాన్ని స్వీకరించినటువంటి దళితులను బీసీలుగా పరిగణించడం అనే దానికి కూడా మేము గట్టిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగము ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క మతమును అవలంబించేటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించింది. కాబట్టి మరి మేము కూడా దళితులుగా క్రైస్తవత్వాన్ని స్వీకరించడం ద్వారా మా దళిత హక్కుల్ని మీరు మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయితే దళితులందరూ సురేందర్, వరంగల్ మేత్రాసనం ఎస్సీ బీసీ కమిషన్ మెంబర్ని. దళిత అని చెప్పుకోకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళని సమాజంలో ఆ విధమైనటువంటి అవేర్నెస్కి ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కానీ, కులస్తులు కావచ్చు కానీ చేసి ఉండడం ద్వారా వాళ్ళకి ఇంకా ఆత్మన్యూనత భావంతోనే బయటకు వస్తున్నారు తప్ప మేము దళితులమని చెప్పుకోకుండా దళితులను ఆ విధంగా కాలరాయడంలో భాగమే. నా పేరు మేకల రవి, సిపిఐ వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి. భారతదేశం ఒక లౌకికత్వం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం లోపల ఈ రాజ్యాంగం ప్రకారం అందరినీ సమానం చూడాలి. సరే, మతము ఎవరైనా తీసుకోవచ్చు. ఇలా హిందువులు అంటూ అనేవాళ్ళు ముస్లింలలో పోవచ్చు, జైనులకు పోవచ్చు, బౌద్ధిస్టులుగా మారవచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. కానీ పుట్టిన రక్తం దళిత రక్తం లోపల ఈ క్రిస్టియన్స్గా మారిన తర్వాత దీన్ని ఆ దళితుల్ని కూడా ఎస్సీ లోపల చేర్చాలని గత 71 సంవత్సరం నుంచి కూడా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ లోపల దీన్ని చట్టం తీసుకొచ్చి ఈ దళితులుగా గుర్తించాల్సిందిగా ఈ ప్రభుత్వానికి మేము కొంచెం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దళిత రక్తం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దళితులుగా వాళ్ళని చూడాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తాం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 3 వ్యాక్సిన్ సెంటర్లను స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ శ్రీరామ్, సర్పంచ్ గాండ్ల సుమతితో కలిసి ప్రారంభించారు. పలువురికి కరోనా నివారణ టీకాలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎలాంటి అపోహలకు లోనవ్వకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ప్రజలకు చేరువలోనే టీకాలు ఇవ్వడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గ్రామాలలో వ్యాక్సిన్ వేస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా నివారణ టీకాను తీసుకొని ప్రజలంతా ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. నేను డాక్టర్ శ్రీరాములు, ప్రోగ్రామ్ ఆఫీసర్. మా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు గారి ఆదేశాలను అనుసరించి ఇక్కడ ముస్తాబాద్లో జరిగే కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ విజిట్ చేయడానికని వచ్చాను. ఇక్కడ కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును గమనించడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఈరోజు సెకండ్ డోస్ వ్యాక్సిన్ మాత్రమే ఇస్తున్నాం. ఎవరైతే 98 రోజుల క్రితం ఫస్ట్ డోస్ తీసుకున్నారో అటువంటి వ్యక్తులందరూ ఈరోజు ముస్తాబాద్లో ఉండే ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళందరూ కూడా సెకండ్ డోస్ కార్యక్రమాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని నేను కోరుతున్నాను. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది, ఎక్కువ మంది ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కువ మంది సద్వినియోగం చేసుకుంటున్నట్టు అర్థమవుతుంది. మా సిబ్బంది కూడా చాలా ఓపికతో ప్రతి ఒక్కరిని కూడా ఆన్లైన్ ఎంట్రీ చేసుకుంటూ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పద్ధతి ప్రకారం ఇస్తున్నారు.
దీనికోసము ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు మరియు మా మెడికల్ ఆఫీసర్తో అందరూ కూడా ఎంపీ గారు అందరూ కూడా మా వైద్య సిబ్బందికి బాగా సహకరిస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో ముస్తాబాద్ ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో తీసుకున్నటువంటి వాళ్ళు నొప్పుల గోళీలు కొద్ది రోజులు వాడకూడదు. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో వాళ్ళు కొద్ది రోజులుగా డ్రింక్ చేయకూడదు, ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు, వాటికి దూరంగా ఉండి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వైద్య సిబ్బందిని సంప్రదించండి. ఒకవేళ నొప్పి అట్లా ఉంటే దానికి పారాసెటమాల్ టాబ్లెట్ మాత్రమే వాడాలి. కోవిడ్ వ్యాక్సినేషన్ 100% జరిగి ప్రజలందరూ సమైక్యంగా కృషి చేస్తే మనము కోవిడ్ను విజయవంతంగా ఎదుర్కోవచ్చు. కరోనా రహిత ముస్తాబాద్ను మనం తయారు చేయొచ్చు. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ నక్కలగుట్టలోని శ్రీ వైష్ణవి హీరో హోండా షోరూంలో కొత్త గ్లామర్ ఎక్స్టెక్ 125cc 2-వీలర్ వెహికల్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన వరంగల్ డీటీసీ పురుషోత్తం చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవి హీరో అధినేత చందుపట్ల సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ 125cc విడ్మెట్లో అత్యధికంగా అమ్మబడే గ్లామర్ ఇప్పుడు సరికొత్త ఫీచర్స్తో గ్లామర్ ఎక్స్టెక్గా ఆవిష్కరించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి, కీర్తిరెడ్డి, మధు పాల్గొన్నారు. ఇక్కడ హీరో షోరూమ్కు రావడం జరిగింది. వాళ్ళ ఆహ్వానంతో శ్రీ వైష్ణవి ఆటోమొబైల్ హీరో ఇక్కడ కొత్తగా వచ్చిన గ్లామర్ ఎక్స్టెక్స్ అనే వెహికల్ 2-వీలర్ వచ్చింది. దీనికి బ్లూటూత్ మరియు మొబైల్ ఛార్జర్ కూడా దీనికి అమర్చబడి ఉన్నది. మరి ప్రజలకు ఇప్పుడు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉన్న వెహికల్ ఇది. నేను కూడా దీన్ని పరిశీలించాను. దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఈరోజు. మరి దీనికి అందరికీ ఇక్కడ ఉన్న యాజమాన్యానికి మరియు ప్రత్యేకంగా మా సారు గతంలో మేమిద్దరం కలిసి పనిచేసిన ఆర్టీఓ సార్ రిటైర్డ్ ఇంద్రసార్ రెడ్డి గారు మరి వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ షోరూమ్ మరి నాకు ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది. మరి ఇక్కడ ఉన్న స్టాఫ్కి అందరికీ నా యొక్క తరఫు నుంచి శుభాకాంక్షలు. మరి ఇంకా ముందు ఇంకా హై టెక్నాలజీస్ తోటి ఇంకా వెహికల్స్ వస్తాయి. పబ్లిక్ సేఫ్టీగా ఉంటుంది. మరి నేను ఈరోజు వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ వరంగల్లో మరి ఈరోజు కొత్త వెహికల్ ప్రతి ఒక్క పబ్లిక్ అందుబాటులో వచ్చింది కాబట్టి దీన్ని పబ్లిక్ అంతా ప్రజలంతా దీన్ని వినియోగించవలసిందిగా నేను కోరుతున్నాను. హీరో వారి యొక్క సొంత టెక్నాలజీతోని పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడినటువంటిది మొత్తం భారతీయ టెక్నాలజీ. ఇవాళ ఏదైతే మేక్ ఇన్ ఇండియా మీద మనం ఏదైతే చెప్తున్నామో ఎక్కడ కూడా టెక్నాలజీ అనేది బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మొత్తం భారతదేశంలో తయారైనటువంటి వెహికల్ ఇది. మన వెహికల్ అనమాట. ఇవాళ గ్లామర్లో కొత్త రేంజ్ ఇవాళ మనం చూడబోతున్నాము. మొత్తానికి సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఎక్స్ట్రాడినరీగా ఇవాళ సైడ్ స్టాండ్ కూడా వేయకుండా పోతే బండి స్టార్ట్ అవుతుంది. అంటే ఇవాళ ప్రజల యొక్క సేఫ్టీని దృష్టి పెట్టుకొని వాళ్ళ యొక్క అవసరాలు ఇవాళ లేటెస్ట్ జనరేషన్ యొక్క అవసరాలు వాళ్ళ ప్రతి ఒక్కరికి ఫోన్ లేకపోతే నడవదు. ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా వాళ్ళ బండిలోనే ఇచ్చేసిందంటే వాళ్ళ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత నావిగేషన్ ఇవాళ ఎక్కడున్నా సరే నావిగేషన్ మనం ఏ ఊరికి పోవాలన్నా ఏ ఇంటికి పోవాలన్నా ఏదైనా షాప్కి పోవాలన్నా మనం ఫోన్లో మనం ఇవాళ గూగుల్ మ్యాప్స్ ఆన్ చేస్తే ఇక్కడ మనకు ఏ విధంగా పోవాలనేది బండిలో కనిపిస్తుంది. పూర్తిగా నావిగేషన్ సిస్టమ్తో నడిచినటువంటి బండి ప్రజల అవసరాలను దృష్టి పెట్టుకొని ముఖ్యంగా మన రోడ్స్కి మన భారతదేశంలో ఉండేటువంటి రోడ్స్కి అనువుగా డిజైన్ చేసినటువంటి బండి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని షోరూమ్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి ఈ బండిని అందరూ కూడా ఈ బండిలో ఉండేటువంటి ఫీచర్స్ని అందరూ కూడా ఎంజాయ్ చేయాలా. ఈ బండిని మార్కెట్లో తీసుకొస్తున్నందుకు మేము కూడా హీరో కంపెనీకి ధన్యవాదాలు. అసలు మా షాప్ నుంచి కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం తీగారం గ్రామంలో గ్రామ సర్పంచ్ గోనె జైపాల్ రెడ్డి అధ్యక్షతన దళిత సాధికారత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జాఫర్గఢ్ మండలం ఎంపీడీఓ శ్రీధర్ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీధర్ స్వామి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత సాధికారత కార్యక్రమంలో భాగంగా దళితవాడలో ఉన్న ప్రధాన సమస్యలు సీసీ రోడ్ల నిర్మాణాలు, విద్యుత్ సమస్యలు, సైడ్ కాల్వ నిర్మాణాలు, నీటి సమస్యలు, విద్యుత్ దీపాలకు సంబంధించిన సమస్యలన్నింటినీ తమ దృష్టికి తీసుకురావాలని ఈ పథకం ద్వారా దళితవాడలు అభివృద్ధి చెందాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ అనిల్ కుమార్, కార్యదర్శి రాజేష్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామంలోని దళితులు పాల్గొన్నారు. దళితవాడలలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి మౌలికమైన సదుపాయాల లేమి వల్ల, కొరత వల్ల ఇబ్బందులను అధిగమించడం కొరకు ప్రభుత్వం ప్రత్యేకంగా దళితవాడలలో మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రోడ్లు, తర్వాత డ్రైన్లు, మురుగు కాలువలు, అదేవిధంగా విద్యుత్ సమస్యలు, త్రాగునీటి సమస్యలు, ముఖ్యంగా ఈ 4 అంశాల మీద మాత్రమే ప్రత్యేకంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేసి వీధులు అక్కడక్కడ మన టీం, మండల్ లెవెల్ టీము ఈ గ్రామానికి హ్యాబిటేషన్కి హాజరై ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను గుర్తించి వాటికి ఈ రోజే వాటికి సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, తర్వాత ఇతర విద్యుత్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని ఇది ఈరోజే మేము జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇది వెంటనే ఈ కార్యక్రమం అంటే ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, అన్ని హ్యాబిటేషన్లు ఈ ప్రోగ్రాం కాగానే మనకి ఆల్రెడీ ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేసాం. బడ్జెట్ ఎంత అవసరం అవుతుంది అనేది కూడా ప్రభుత్వానికి ఒక క్లియర్ కట్ విషయం తెలిసి మరి దాని ద్వారా వెంటనే అంటే వితిన్ 15 days లోపల బడ్జెట్ అనుకూలంగా మరి మనకు ఆ పనులు జరుపుకోవడానికి వీలుగా బడ్జెట్ కూడా మంజూరై మనకి ఇక్కడ పనులు జరుగుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు ఈ కాలనీలో ఉన్నటువంటి అన్ని సీసీ రోడ్లు అంటే వీధుల సీసీ రోడ్లు, ప్రతి సీసీ రోడ్డు కూడా ఒక డ్రైన్. కాకపోతే మనకు రోడ్లు మినిమం 10 ఫీట్లు 10-12 ఫీట్ల సీసీ రోడ్ వేసుకుంటాం. దానికి అనుబంధంగా సీసీ డ్రైన్, ఆ డ్రైన్కి కూడా కనీసం మినిమం 4 ఫీట్ల జాగా ఉండాలి. అది ఎక్కడ మీరు మన వీధుల ముందట కొంతమంది ఏం చేస్తారంటే నాకు జాగా ఎక్కువ కావాలని చెప్పి ముందటికి వస్తూ ఉంటాం, అంటే మన రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించి, ఎందుకంటే విశాలమైన రోడ్లు, విశాలమైన ఇట్లా ఉంటేనే మనకు ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలంలో అభివృద్ధి చెందుతూ ఉన్నాం. చాలా టెక్నాలజీ పరంగా కావచ్చు, ప్రతి ఇంటికి కూడా ట్రాక్టరో లేదా ఆటోనో ఉంటుంది. మనం ట్రాన్స్పోర్ట్ అంటే వెళ్ళాలన్నా కూడా ఏదైనా మనం లగేజ్, మనం వ్యవసాయ పనుల కొరకు ఎరువులు కావచ్చు లేదా ధాన్యం కావచ్చు తెచ్చుకోవాలనుకుంటే మనం ఇంటి ముందడికి వెహికల్ వచ్చే వసతి ఉండాలి. అట్లయితేనే మనకు ఈజీగా మనం ప్రతి ఇంటికి కూడా మనం ఏదంటే అది అంటే మనం వాహనం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు దాదాపుగా మంచిగా విశాలంగానే అవపడుతున్నాయి చూసినంత వరకు అయితే. ఒకవేళ ఎక్కడైనా కూడా చిన్నటువంటి సమస్యలు వస్తే వాళ్ళు పెద్ద మనసుతోటి ఆ ఇంటి యజమానులు కూడా అంటే ఇప్పుడు సపోజ్ మధ్యాహ్నం ఒక ఇల్లు ముందటికి వస్తుంది, వాళ్ళు కూడా గతంలో తెలిసో తెలియక వాళ్ళు సరే వాళ్ళు ఆబ్జెక్షన్ చేయకుంటే ముందుకు వచ్చి ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం అందరూ సహకరించి సీసీ డ్రైన్ల నిర్మాణం కొరకు సహకరించాలి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ విష్ణువర్ధన్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను అబద్ధమని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ముసుగులో తాను అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించుకున్నానని అధికార పార్టీ నాయకుడు శివప్రసాద్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై విష్ణువర్ధన్ రెడ్డి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో ప్రమాణం చేశారు. సామాన్యమైన ఉద్యోగిని కాదు, నేను ప్రజా జీవితంలో విద్యార్థి నాయకుడిగా 10 సంవత్సరాలు పనిచేశాను. దాదాపు 20 సంవత్సరాలు పైబడి నేను రాజకీయాల్లో పనిచేస్తున్నాను. బతకడానికి ఎవరైనా సరే ఏదో ఒక రకమైన పని చేస్తారు తప్ప విలాసవంతమైనటువంటి జీవితము లేదా రాజకీయాల్లో ఏదో ఎదగాలనేటువంటి కోరిక ఉంటే పూటకో పార్టీ గంటకో పార్టీ మారుస్తున్నటువంటి ఈ రోజుల్లో 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో లేనప్పుడు కూడా, చిన్న పార్టీగా పనిచేస్తున్నప్పుడు కూడా, మేము అధికారం లేనప్పుడు కూడా ఇదే పార్టీలోనే పనిచేస్తున్నాము. బతకడానికి ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయాలి. కాబట్టి రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు వ్యక్తిగత వ్యాపారం చేయకోకుండా పోతే అవినీతి చేయాల్సి వస్తుంది. కాబట్టి బతికేకి ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే, అంత తప్ప అవినీతి కానీ లేకపోతే ఇక్కడ దాకా చేసిన ఆరోపణలు కానీ వీటికి మేము సత్యదూరం అని, ఇది భారతీయ జనతా పార్టీ నేర్పినటువంటి సంస్కారం అని, మా సిద్ధాంతం నేర్పిన సంస్కారం అని ఎవరైనా కానీ లేదా రాజకీయాల్లో పనిచేసేటువంటి ఎవరైనా కానీ వీళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేటువంటిది చాలా చిన్న విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలాగా ఈ రకంగా వచ్చి ప్రమాణాలు చేయలేరు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి
ఇబ్బందులు రాజకీయాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఉంటారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నిష్పక్షపాతంగా నిజాయితీగా చెప్పదలుచుకుంది ఏంటంటే, బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు ఒక్కసారి 10 సార్లు ఆలోచించుకొని చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి చివరగా శివప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రమాణం చేయినా చేయకపోయినా ప్రజలు మీకు ఓట్లేశారు, మీ పార్టీకి ఓట్లేశారు. ఇప్పటికైనా సరే స్వార్థ రాజకీయాల కోసం లేదా వ్యక్తిగత రాజకీయాల కోసం ఈ రకమైనటువంటి నిందాపనిందనలు కానీ రాజకీయ స్వార్థం కోసం ప్రజలను బలి చేసేటువంటి అంశాలు కానీ మానుకోవాలని దేవుడు వారికి మంచి బుద్ధి వారికి వారి పార్టీ కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇలాంటి అంశాలను మాట్లాడొద్దని చెప్పి నేను భగవంతుని సన్నిధి నుంచి మీడియా సమక్షంలో విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా చండూరులో బీజేపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన, 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్. చిత్తూరు జిల్లాలో వాయల్పాడు పీలేరు సీఏల ఆధ్వర్యంలో కూంబింగ్, వాహనంతో సహా ₹1 కోటి విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం. మెదక్ జిల్లా యశ్వంతరావుపేట శివార్లో దారుణం, కారు డిక్కిలో గుర్తు తెలియని మృతదేహం, కారుకు నిప్పు పెట్టిన దుండగులు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం 3వ విడత నిధులను విడుదల చేసిన జగన్, అనంతపురం జిల్లా అధికారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.